హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. మంత్రి నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. భేటీలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జూలై 4న హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే వస్తుండటంతో ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల రాష్ట్ర జిల్లా నేతలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఖర్గే సభ ఏర్పాట్లపై నగర కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, ముఖ్య నేతలు తప్పనిసరిగా సభలో పాల్గొనాలన్నారు పొన్నం. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలన్నారు. అండ్ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోవైపు ఇదే సమావేశంలో పొన్నం ప్రభాకర్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఇండ్లలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారంటూ విజయారెడ్డి ఆరోపించారు. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. విభేదాలపై తనను ఎవరూ అడగలేదని చెప్పారు. పార్టీ అన్ని చూస్తుందన్న దానం నాగేందర్ ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలో పార్టీకి తప్పకుండా తీసుకుంటుందని చెప్పారు. ఇక మంత్రి పొన్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖర్గే రాక సభ ఏర్పాట్ల గురించి చర్చించామన్నారు దానం నాగేందర్. ఖర్గే సందేశం ప్రజలందరికీ చేరవేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరిని అభ్యర్థిగా నియమించినా కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు దానం నాగేందర్. జిల్లా స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి అధ్యక్షులు వారి కార్యవర్గాల సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి గ్రామాలకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి ఆయన వచ్చేటువంటి యొక్క విజిట్ తప్పకుండా కార్యకర్తలు కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా ఏ పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ పార్టీ అభ్యర్థిని పార్టీని ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. నన్ను అడిగితే సూచిస్తాను. నేను అడగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిశీలించమని చెప్పారు. తప్పకుండా నేను ఆ పనిలో ఉన్నాను. అది పిసిసి అధ్యక్షులు గారు మరి అక్కడ ఆ రోజు జిల్లా అధ్యక్షులు గారు వారు చూసుకుంటారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయను. పార్టీ అన్ని చూస్తుంటది. పార్టీ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ నేతల భేటీ అయితే ముగిసింది. త్వరలో నిర్వహించబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభ గురించి ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? అలాగే కొందరు నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి రాజు? రైతు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతల సన్నాహక సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగానే డిప్యూటీ మేయర్ కూడా హాజరయ్యారు. పలు కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో జూలై 4వ తేదీన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు జరగబోయేటటువంటి కార్యక్రమాలు మొదట గాంధీ భవన్ వేదికగా పిఏసి సమావేశం జరగబోతా ఉంది. ఇందులో పిఏసి సభ్యులతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆర్గనైజేషన్ సభ్యులు కూడా, చైర్మన్లు కూడా ఇందులో హాజరవుతారు. ఆ తర్వాత గాంధీ భవన్ వెనకాల ఉన్నటువంటి స్థలంలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో
కాంగ్రెస్ టిపిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ వారితో పాటుగానే అనుబంధ సంఘాల సభ్యులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున దాదాపు 17,000 మంది నాయకులతో గ్రామ కార్యదర్శుల నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శుల నుంచి మొదలుకొని మండల జిల్లా స్థాయి నేతలతో అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఈ యొక్క ఆహ్వానం అందించనున్నారు. ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చించారు. ఎటువంటి ఏర్పాట్లలో ఇబ్బందులు జరగవద్దు, ఈ యొక్క సభను విజయవంతంగా నిర్వహించాలనేటటువంటి దిశానిర్దేశాన్ని పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా పలువురు నేతలు హైదరాబాద్ కు చెందినటువంటి పలువురు కీలక నేతలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి పలు ఫిర్యాదులు తీసుకువెళ్లారు. అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు ఆ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, అదేవిధంగా కొన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు వారి నివాసంలోనే లబ్ధిదారులకు అందిస్తున్నారని, అలా కాకుండా ఒక ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించి జనంలోకి తీసుకువెళ్తే ప్రభుత్వం ఇంకా మరింత ప్రభుత్వ పథకాలు ప్రజలకు విలువడతాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు తమకు పదవులు రావడం లేదని, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా తమను పదవులు వరించడం లేదని, ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు పదవులు కట్టబెడుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా పలువురు నేతలు ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా త్వరలో జరగబోయేటటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో దేవాదాయ కమిటీల్లో కావచ్చు ఇతర మార్కెట్ యార్డుల్లో నామినేటెడ్ పోస్టుల్లో తప్పకుండా ప్రియారిటీ ఇస్తాము అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన నేతలకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగానే త్వరలో జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లి పనిచేయాలనేటటువంటి దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే విజయారెడ్డి కూడా పలు ప్రోటోకాల్ విషయం పాటించడం లేదని ఖైరతాబాద్ నియోజకవర్గంలో అనేటటువంటి ఫిర్యాదును చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై. మరోవైపు దానం నాగేందర్ సైతం మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్ చేశారు. ఇటీవల ఖైరతాబాద్ నియోజకవర్గ అబ్జర్వర్ల పరిశీలకుల సమావేశంలో కూడా అటు ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి అన్నట్టుగా వేదికపైనే వారు పరస్పర వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకువెళ్ళినట్టు చెప్పారు. దాంతో పాటుగానే ఎప్పటికప్పుడు అధిష్టానం అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది, ఎవరిపైన ఎప్పుడు వేటు వేయాలనేది పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖైరతాబాద్ లో జరుగుతున్నటువంటి నేతల మధ్య విభేదాలు కావచ్చు, వాటితో పాటుగానే వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీకి చేయలేదు, ఎటువంటి వివరణ అడగలేదు. తప్పకుండా నన్ను వివరణ అడిగితే గనక తప్పకుండా నేను వివరణ ఇచ్చుకుంటాను అనేటటువంటి కోణంలో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాననే కోణంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది ఖర్గే సమావేశ ఏర్పాట్ల గురించి కాగా నేతల హైదరాబాద్ నేతలు వారి యొక్క ఫిర్యాదులు కావచ్చు, వారికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను ఇన్ఛార్జ్ మంత్రి ముందు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.